చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ స్వామీజీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. స్వామీజీ నమస్తే. శుభమస్తు. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యగా కలగాలని ఆశీస్సులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉండటం అనేది కత్తి మీద సాము లాంటిదే కదా. ఎందుకంటే ఏదో అనుకుంటాం, ఏదో వయసు ఉడిగిపోయిన తర్వాత అటువైపుకి ఆలోచించవచ్చులే అనుకుంటాము. కానీ రేపన్నది మన రోజు కానే కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో ఈ రోజు మాత్రమే మనది కాబట్టి, ఈ క్షణమే మనది కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా మనం నిర్ణయం చేసుకుని ఉండాలి. అది కూడా దృఢంగా, దృఢ సంకల్ప చిత్తులు ఉండాలి. అయితే ముందుగా మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు స్వామీజీ. అమ్మవారి కృప అమోఘంగా అద్వితీయంగా అందరికీ అందిస్తుంది అనే నమ్మకం నాకుంది. మీరందరూ ధన్యులు. ఈ యొక్క మా తల్లి ముఖత ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అమ్మ బిడ్డలందరికీ కూడాను అమ్మ ప్రేమని, అమ్మ అనురాగాన్ని, అమ్మ ఇచ్చే శ్రేష్ఠుని పొందుగాక. చాలా కృతజ్ఞతలు స్వామీజీ. మరి అమ్మవారి గురించే మనం మొదలు పెట్టాం కాబట్టి, అమ్మవారిని కొలిచేటటువంటి విధానాలు అనేకం ఉన్నాయి. సాత్విక రూపాల్లో కొలిచేటటువంటి విధానం ఉంది, నవదేవి సాంప్రదాయం ఉంది, నవదుర్గా సాంప్రదాయం ఉంది, దశమహావిద్యలు ఉంది, అష్టమాతృకులు ఉన్నారు, సప్తమాతృకులు ఉన్నారు. ఇలా పలు విధానాలు ఉన్నాయి మనకు తెలిసినటువంటివి. అయితే దశమహావిద్యల జోలికి మాత్రం వెళ్ళకండి. అది గురుముఖతగా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రక్రియ. అయితే రౌద్ర రూపాల జోలికి వెళ్తే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇట్లా రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి దశమహావిద్యలకు సంబంధించి. అసలు దశమహావిద్యలు అంటే ఏమిటి? ఎవరెవరు అమ్మవారిని ఈ దశమహావిద్యల రూపంలో కొలవచ్చు? ఒకసారి మీ ద్వారా మీకు ఇంకొంచెం విశేషంగా చెప్తాను. ఎంతోమంది ఈ విద్యల గురించి స్వామీజీలు, మాతాజీలు, మహా తపస్సంపన్నులు, జ్ఞాన స్వరూపాలు ఎంతోమంది చెప్పారు. అందుకని నేను ఆ చెప్పినవి మరల చెప్పకుండా కొంచెం విశేషమైనటువంటి చర్చ చేద్దాం. ఈ దశమహావిద్యలు ఎంతోమంది గతంలో సాధించారు. దాన్ని ప్రయోగ రూపంలో కూడా వారు పరీక్షలు కూడా జరిపారు. ప్రయోగం అంటే ఒక విద్య నాకు వచ్చింది, ఒకరిని నేను చెప్పినట్టు వినేటట్టు చేసే విద్య. ఎంతో చిన్నగా అయిపోతారు మనుషులు. అంటే చీమంత సైజు, 6 అడుగుల వ్యక్తి చీమ సైజు కూడా అవ్వచ్చు. చీమలో ఉండే ఆత్మ మరల ఈ తాటి చెట్టు అంత అవ్వచ్చు. సుందరకాండలో ఆంజనేయుడు పిల్లిలాగా అయిపోయినట్టు పిల్లలాగా వెళ్ళారు కదా స్వామివారు. ఇవన్నీ ప్రయోగాలు. ఒకానొక కాలంలో 1,00,000 సంవత్సరాల క్రితం ఇవన్నీ మామూలు. అష్టమహావిద్యలు అనేటువంటి గొప్పతనం లేదు. అష్టమహావిద్యలు వేరు, దశమహావిద్యలు వేరు. ఒక విద్యని ఏకమహావిద్య కూడా అంటాం. అంటే ఇప్పుడు ఏమిటంటే ఒక విద్య అనే దాంట్లోంచి పుంఖాలుగా శక్తి పరంపరలు వస్తాయనేటువంటిది సత్యం. నిత్యము అది మనం అనుకరణలో, అవగాహనలో మనం తీసుకోగలిగిన నాడు శక్తుల గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే సర్వం శక్తిమయం, శక్తి స్వరూపాలే. మీరు వింటున్నారు, మీకు శక్తి ఉంది. ఈ మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మా తల్లి మీరు అడుగుతున్నారు, నేను వింటున్నాను, మరల దానికి జవాబు చెప్తున్నాను. అంటే ఎలా? శక్తి ఉంటేనే మీరు అడుగుతారు, శక్తి ఉంటేనే నేను వింటాను, మరల సమాధానం చెప్పగలుగుతాను. మళ్ళీ కొన్ని ఆలోచిస్తాను. ఆలోచన రూపం కూడాను శక్తి స్వరూపాలలో మొట్టమొదటిది ఆలోచన రూప శక్తి. ఇప్పుడు ఆలోచన చేయకుండా ఆకారం రాదు. అండర్లైన్ చేసుకోండి. ఆలోచన లేకుండా ఆకారాలు రావు. అది భగవత్ ఆకారమైనా
మానుష ఆకారమైన, జంతు ఆకారమైన, వృక్ష ఆకారమైన ఏదైనా. అంటే ఏమిటి? ఆలోచనకి అంత శక్తి ఉంది, దాగి ఉంది. మరి అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది ప్రదర్శిస్తుంది, ప్రకటితమవుతుంది. సో ఇక్కడ శక్తి ఒకానొకప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు 2, 3, 4 కోట్లు తక్కువ 200 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన సృష్టిలో మనం ఉన్నాము. ఇది మన పంచాంగంలో కూడా 195, 198, 196 ఒక గణాంకుల యొక్క ఇది తేడాలో, కానీ మొత్తానికి 195 దాటిన 195 crores దాటిందే చూపిస్తారు. మీరు ఏ పంచాంగం చూడండి, అందులో మీరు 3వ 4వ పేజీలో ఉంటుంది, కొంచెం తేడాల్లో. అంటే కలియుగంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంచాంగాలు కూడా ఇప్పుడు అబో లెక్కకు మించి పంచాంగాలు ఉన్నాయి. రాజ్యాంగంగా రాష్ట్రీయ పంచాంగం అని రకరకాలు ఉన్నాయి. ఇంకా వాటి గురించి కాదు. కానీ ఇప్పుడు ఏమిటంటే ఇందులో లెక్క కట్టేటప్పుడు పంచాంగంలో సరే సూర్య సిద్ధాంతానికి సంబంధించిన పంచాంగం కూడా ఉంది. సూర్యుడి యొక్క సిద్ధాంతం అనేటువంటిది దరుదాపు ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.5 కోటి పైన, అంటే 1.5 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి అది వాడుకలో ఉన్నట్టుగా మా పూర్వీకులు, మా గురుతుల్యులు, మాతృతుల్యులు శక్తిని చూపించినటువంటి హిమాలయాల్లో ఎంతోమంది తల్లులు, మరి నేను వారితో పరిచయాలు, వారిని సందర్శించే మహద్భాగ్యాలు కలగడం జరిగింది. మానస సరోవర్ లాంటివి కూడా నేను దర్శించడం జరిగింది. సరే ఈ పంచధామ ఆదామ ఈ మధ్య అందరూ వెళ్తున్నారు. అది కాకుండా మరి గజేంద్ర మోక్షం జరిగినటువంటి విశేషమైన గండకీ నది, ఇప్పుడు 2 గండకీ నదులు ఉన్నాయి. నేను చెప్పేది ఒరిజినల్, లోతుగా వెళ్ళాలి. అక్కడ మరి యుద్ధం జరిగింది. స్వామివారు రావడం, ఆ కరిని సంహరించడం, గజేంద్రుడికి దానికి ఈ రెండిటికి మీకు తెలుసు కదా. అందుకని ఎక్కువగా నేను ఊరికే అలా చెప్తున్న విషయం. అక్కడ కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగిన తర్వాత విష్ణుస్వామి కృప చేసి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే అది గండకీ నదిలో మునిగి ఆ యొక్క మొసలి తల ఖండించింది. ఆ తర్వాత విశేషం జరిగింది ఏమిటయ్యా అంటే అక్కడ శాలిగ్రామాలు పుట్టడం జరిగింది. మాత్రమే పుడతాయి, అక్కడే పుట్టాయి. ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో ఈ యొక్క మరి సృష్టిలో మొట్టమొదలు అక్కడ సాక్షాత్ విష్ణు స్వామి యొక్క కృప వలన అక్కడ మొత్తం కొండలుగా ఉండేవి. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా ఒక బ్యాగ్ నిండా తెచ్చుకున్నా. చాలామందికి ఇచ్చా, గుళ్ళల్లో వాళ్ళకి వీళ్ళకి కొన్ని ఉన్నాయి నా దగ్గర. అంటే పెట్టుకోవచ్చండి శాలగ్రామం? ఎందుకు పెట్టుకోకూడదని నా ప్రశ్న. పెట్టుకొని అసలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడు అంటే మీరు పవిత్రంగా ఉండాలి. సరే మడి అలాంటి పేర్లు కూడా పెట్టచ్చు. మీరు స్వచ్ఛతగా ఉన్నప్పుడు సర్వము మీరు సమన్వయ స్థితిలో, సమాన స్థితిలో చూడగలిగే హృదయం మీకు ఉన్నప్పుడు, మీరు ప్యూరిటీ అంటాం ఇంగ్లీష్లో. నేను 1967, 8 ప్రాంతాల్లో ఒక మంచి చక్కటి మాట రాశాను. వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్. అంతే. మీరు స్వచ్ఛత, శుద్ధత ఉంటే మీరు భగవత్ స్వరూపులు అయిపోతారు, సందేహం లేదు. దశమహావిద్యలకు ఎట్లా మనం అడిగిన ప్రశ్న. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చెప్తానికి అది కొంచెం మీకు ఉదాహరణ కోసం అటు వెళ్ళామన్నమాట. అయితే అప్పుడు ఇవన్నీ కూడాను జరగడం, ఇలాంటివన్నీ మనకి విశేషాలు ఉన్నాయి. శక్తి ఆయన ప్రత్యక్షడం ఏమిటి? ఏ శక్తి ద్వారా అక్కడ ఆయన వైకుంఠం నుంచి గండకీ నదికి వచ్చాడని చెప్పడం కోసం అక్కడ ఆ యొక్క ప్రసారం, ఆ శక్తి ప్రసారం, అవతారం ఎలా జరుగుతుందో, శక్తి కలిగినవాడు, శక్తి పొందినవాడు, దశ మహా విద్యలు అనేటువంటిది లిమిట్ లేదు.
కొంతమంది అంతవరకే లిమిట్ పెట్టారు. అసలు శక్తులకి లిమిట్సే లేవు. అండర్లైన్ చేసుకోండి. ఎన్ని శక్తులు అంటే అన్ని శక్తులు ఉంటాయి, ప్రయోగాలు ఉంటాయి. మహాభారత యుద్ధంలో మరి మీకు కూడా తెలుసు ఎన్ని అస్త్ర శస్త్రాలు మరి వేశారు. ఒకటి వేల నాగాస్త్రం అన్నారు, పశుపతాస్త్రం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏదో అన్నారు. అలాగే లిమిట్స్ ఉండవు. శక్తులు సంపాదించడానికి మనం ఈ జీవితాలు కూడా సరిపోవు. అందుకని కారణ జన్ములుగా మారి కొన్ని జన్మల్లో చేసినవి పూర్తి కానివి మరల జన్మలు ఎత్తుతూ కంప్లీట్ చేస్తూ వాటిని వారు స్వీకరిస్తూ తరిస్తూ ఇలా వారి ఇష్టానుసారంగా. ఎందుకంటే ఆత్మకి చావు పుట్టుకలు లేవు. భగవద్గీతలో కూడా మనకు చెప్పడం జరిగింది. శరీరాలు మారుతూ ఉంటాయి దుస్తులు మార్చినట్టుగా అనేటువంటిది కృష్ణ స్వామి వారు చెప్పినట్టుగా మనం అందరికీ గీతోపదేశంలో కూడా ఉన్నాయి. కాబట్టి తెలిసిన విషయాలు కాకుండా తెలియని విషయాలు మాట్లాడుకుందాం. రైట్. ఎవరెవరు ఆరాధించవచ్చు మరి దశ మహావిద్యలు? అర్హత, పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు నేను నేర్చుకుంటానంటే కూడా వారికి ఆ యోగము, పట్టుదల, దీక్ష ఉంటే, కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఒక్కొక్క మెట్టు మరి వారు ప్రయత్నం చేస్తే పైకి ఎక్కడానికి వీలవుతుంది. రౌద్ర రూపాలు కదా, వాటి జోలికి వెళ్ళొద్దు అంటే అనేది ఇక్కడ ఇంకో విషయం, కాళికా అమ్మవారు ఉపాసన ఉన్నది. రౌద్రమే కదా శక్తి. అంటే ఇక్కడ యద్భావం తద్భవతి యదో దృక్ తదో భావ. మీ మనస్సులో ఏది మీరు కొలుస్తారో, ఏది నిర్ణయాత్మకంగా రూపాన్ని మీరు నిర్ణయించుకుంటారో, ఆ దేవుడి రూపాల్లో ఉండే గుణాలు మీకు వస్తాయి. రాముడిని పూజ చేశారనుకో, రాముడి గుణాలు వస్తాయి. ఆంజనేయ స్వామి చేస్తే ఆంజనేయ స్వామి రూపాలు. అంటే ఆంజనేయ స్వామివి భక్తి, తర్వాత స్వామి యొక్క కృప కోసమే ఆయన జీవితం అంతా కూడాను చేశారు. రాముడు తప్ప ఆయనకి రోమంలో రామనామం నింపుకున్న మహా ఏకైక ప్రపంచంలో మిగిలిన వ్యక్తి. ఆయన్ని చెప్పుకోవడానికి మన సంతోషం అవధులు దాటుతాయి. అందుకని ఇక్కడ అసలు సిసలు అందానికి అర్థం కూడా ఆంజనేయుడు అని చెప్పుకోవచ్చేమో. ఆయనతో ఉంది కాబట్టి సుందరకాండ అయ్యింది ఇది. ఇంకోటి అంజనీ పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అనే నామం వచ్చింది. స్వామివారికి ఏ నామాలు ఎవరు ఇష్టమైనా. ఇక్కడ మీరు లోతైన విషయం ఏంటంటే, శక్తులు, సిద్ధులు ఇవేమిటంటే లిమిట్స్గా లేవండి. మా ప్రయాణంలో మాకు తెలిసిన మా గురువులు, మా తల్లులు, మాతాజీలు ఎంతోమందిని నేను ఈ యొక్క దాన్ని ఏమంటారు వెతుకులాటలో ప్రయాసపడి తెలుసుకున్నది, వారిని ప్రార్థిస్తే వారు అనుగ్రహించింది ఏమిటంటే, ప్రతి వాళ్ళు కూడాను వారి యొక్క సంకల్పాల నిమిత్తం వాటి ద్వారానే వారికి ఆ శక్తుల మీద మమకారం, ఇష్టత, దేవుళ్ళ మీద ఇష్టత, ఆకారాల మీద ఇష్టత కలుగుతాయి. మాయమైపోవడాలు, అదృశ్యమైపోవడాలు, కామరూప ధారణలు, ఇవన్నీ కామరూప ధారణ. ఎవరికి ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేదే కామరూప ధారణ వస్తుంది. అది కూడా శుద్ధుల్లో, శక్తుల్లో ఒకటి. ఆ సిద్ధులు కనుక ఒకవేళ మనం మాట్లాడుకుంటే అష్టసిద్ధులు అంటారు. అణిమా, మహిమ, గరిమ, లగిమ తథా ప్రాప్తి ప్రాకామ్యమీసత్వం లిమిటెడ్ చాష్టభూతయ. అది ఓన్లీ లిమిటెడ్ తల్లి. అసలు శక్తులకి లిమిట్ ఉందా మీరు చెప్పండి? అంటే సిద్ధులకి ఒకవేళ సిద్ధులు కూడా అష్టసిద్ధులు అంటారు కదా. ఏమిటి ఈ అష్టసిద్ధులు? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఈ అష్టసిద్ధులు సాధించడం ఈ కలియుగంలో సాధ్యపడేటటువంటి విషయమేనా? అంటే అష్టసిద్ధులు ఏ సిద్ధులైనా ఏ శక్తులైనా సాధించవచ్చును ఈ కలియుగంలో కూడా. కానీ దానికి క్రమశిక్షణ, వారి నిర్ణయము, దృఢ సంకల్పము, అటు ఇటు మరి మైండ్ వేవరింగ్ కాకుండా తదేక ధ్యానంతో, తదేక చిత్తంతో మరి వారు అహర్నిశము ఆ దృష్టితో కనుక వారు చేస్తే లయమవుతుంది. సంకల్ప లయము, శక్తి లయము అవుతాయి. శక్తిని కోసం ప్రేయర్ చేస్తూ ఉంటాం మనం, ఆ శక్తి స్వరూపులైపోతారు మీరు. శక్తికి రూపం లేదు తల్లి, రూపరహితమైనటువంటిది నిర్వికారుడు అని కూడా మనం దేవుడికి చెప్పుకుంటాం కదా. అంటే శక్తి ఉన్నట్టే కదా అక్కడ. శక్తికి రూపం వచ్చిన తర్వాత దేవుళ్ళు, రూపాలు, సరే ఆకారాలు, అవతారాలు. అవతారం లేనిది, రూపరహితమైనటువంటిది
అదే దివ్య అతీంద్రియమైనటువంటి అమోఘమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వత్రా వసించునటువంటి ఆ దివ్య శక్తి ఉపాసన ఎవరు చేసినా వారికి ఏది కావాలన్నా, ఏ సిద్ధి కావాలన్నా, ఏ బుద్ధులు కావాలన్నా అన్ని కలుగుతాయి. ఇది చాలా తేలిక. అయితే చాలా తేలిక చాలా తేలిక అని ఎందుకు చెప్పానంటే కనీసం నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తారేమో. ఎలా ప్రయత్నించాలి అసలు మాకు తెలియనే తెలియదు, అసలు అష్టసిద్ధులు అన్న పేర్లే తెలియవు, మేము ఎలా సిద్ధుల్ని ఏమీ లేదమ్మా, ఇందులో చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. రోజు ఒక 20 సెకండ్లు కొత్త టెక్నిక్ చెప్తున్నాను. చాలా మంది మరి చెప్పారో లేదో మహానుభావులు నాకు తెలియదు. నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి అందరికీ చెబుతూ వాళ్ళని శిక్షణ ఇస్తూ చాలా తేలిక 20 సెకండ్లు సూర్యోదయం, ఉదయం పూట ఆ ఉదయించే సూర్యుని చూడండి. ప్రచండంగా ఉండడు, ప్రశాంతంగా ఉంటాడు, చల్లగా ఎంతో ఆహ్లాదంగా ఉంటాడు. అలా చూడండి, అంతే 20 సెకండ్లు. న మంత్రం నతోయం న తీర్థో న భోగో శివానంద రూపం. అంతే. మీకు కావాల్సిన మంత్రం చేసుకోండి, ఏకాక్షరమా బీజాక్షరం మీ ఇష్టం, పంచాక్షర మీ మీదే వదిలేస్తున్నాను. ఏమీ లేకుండా కూడా మీరు ఆ యొక్క దివ్య మంగళుడికి కనెక్ట్ అవ్వచ్చు. దృష్టి పెట్టి ఎలాగైతే చూస్తారో అలా చూసిన తర్వాత కళ్ళు మూసుకోండి. అక్కడే ఆఫ్టర్ 20 సెకండ్స్ ఆర్ హాఫ్ మినిట్ మీకు ఆ కళ్ళల్లో చూసిన బింబం వస్తుంది, వచ్చి తీరుతుంది. అది గంటన్నర ఉంటుంది. ప్రాక్టీసెస్లో చాలామంది నాకు చెప్పారు, తల్లులు తండ్రులు. అది కంటిన్యూషన్గా చేయగలిగిన నాడు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అనే ఒక పదం వాడతాం. రాత్రి పగలు 24 గంటలు మనం పెట్టుకున్నది. మనం ఆ దృష్టితో ఉన్నప్పుడు తదేకంగా మీరు ఆ విశ్వశక్తిని తెలియకుండానే మీరు స్వీకరిస్తూనే ఉంటారు. దేవుళ్ళు కూడా మీకు రాముడు, కృష్ణుడు, అమ్మవార్లు వీళ్ళందరూ కూడాను ఒకానొక యుగంలో, టైంలో, కలియుగంలో మొదటి పాదాల్లో కూడా కొంతమంది ఏం చేశారు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడమే కాకుండా సూర్యోపాసన కూడా చేశారు. సూర్యుడిని ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష నారాయణుడు అని ఆ నారాయణుడు కూడా అవతరించిన కృష్ణస్వామి, విష్ణుస్వామి కూడా మరి సూర్యుడిని గౌరవించారు. మరి అందులో మనం కాదనడానికి ఉందా? లేదుగా. రామ విజయానికి అగస్త్యులు వారు ఆదిత్య హృదయాన్ని బోధించారు, చూపించారు ఎన్నో వారికి. అంటే నేను ఎందుకంటే ఇంకా లోతుగా చెప్పచ్చు, సమయ భారం వల్ల కొంతే చెప్తున్నాను. అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అంశాలు కూడాను మీకు ఆ యొక్క ఉపాసన చేశారు. సిద్ధులు రావాలి, లేకపోతే అసలు సిద్ధుల గురించి తెలియాలంటే ముందు చేయాల్సింది మనం సూర్యోపాసన. సిద్ధులు మన బుద్ధులు మారాలి. తర్వాత విశేషమైనటువంటి మీరు శక్తి స్వరూపులు కావాలి, మీరు సిద్ధేశ్వరులు కావాలి అన్నా సూర్యుడు ఉపాసన తేలిక. ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మంత్రశాస్త్రం ఉంది. టు స్టార్ట్ విత్ ఇది దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ ఎనఫ్. ఈ దైనందిక జీవితంలో ఇది చాలా తేలిక. 20 సెకండ్లు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 20 మినిట్స్. సెకండ్స్. దట్స్ ఇట్. అసలు అలా జస్ట్ అలా వెళ్ళిపోతుంది అంతే. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి అని అంటున్నారు. అది ఒక్కసారి చూడండి సూర్యుడిని. ఒకసారి చూసేసేస్తే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ బామ్మలు ఉన్నారు, మీకు ఇష్టమైన అన్నదమ్ములు, భర్త, ఎవరైనా సరే స్నేహితులు, వాళ్ళని ఒకసారి చూసిన తర్వాత అమెరికాలో ఉండి ఫోన్ చేస్తే మీరు ఏమంటారు? ఆ మొహం ఆ ఫోన్లో మాట్లాడుతుంటే వాడి ఫిగర్ వచ్చేస్తుంది. అంటే మీకు రిమెంబరెన్స్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన సూర్యోపాసన మీకు ఎక్కడైనా సరే కళ్ళు మూసినా, తెరిచినా, పడుకున్నా, భోంచేస్తున్నా, నడుస్తున్నా, ఎలాంటి స్థితిలో కూడా అది గుర్తొచ్చేటట్టు మీకు అలవాటైపోతుంది. ఇది తథ్యము. అప్పుడు అది దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆ సూర్య శక్తి, సూర్య మండల ఉండేటువంటి ఎంతో అద్వితీయమైన, అమోఘమైన, అనంతమైనటువంటి శక్తి కిరణాలు ఈ భూమికి తాకుతున్నాయి కదా. ఎక్కడో ఉన్నారు స్వామివారు. అలాగే ఈ విశ్వంలో ఈ శక్తి పరంపరలు అలా ప్రవహిస్తూ ఉంటాయి. మనకు తెలిసిన కృష్ణస్వామి చెప్పిన 14 లోకాలు, గాయత్రి మంత్రం ఉపాసకులు 24 అక్షరాలు, ఇవన్నీ వలయాలు, ఇవన్నీ లోకాలు.
ఇప్పటి వరకు మరి అనుభవించిన వాళ్ళు, అనుభవంలో తీసుకున్న వాళ్ళు కొత్త కొత్త లోకాల్ని వాళ్ళ వలయాల్లో వెళ్తూ ఉంటారు. సో ఆ డైమెన్షన్స్ ని చూసారని అనుకోవచ్చా? ఇప్పుడు ఇది మనం ఉండే ఈ డైమెన్షన్ థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆల్రెడీ చాలామంది వెళ్ళారు. మరి ఇందాక మీరు చెప్పిన ఆ స్వామి హనుమ 9 డైమెన్షన్స్ ఆ రోజే చూశారు. ఆయన ఉన్న టైంలో 9 డైమెన్షన్స్, మామూలు విషయం కాదు. అందుకే ఈ అష్టసిద్ధుల్ని కూడా ఆయన కూడా వశపరుచుకున్నారు. మా హనుమ స్వామి కూడా సూర్యోపాసన చేసే విద్య నేర్చుకున్నాడు. సూర్యుడే గురువు కదా. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది మీకు చెప్పడం కోసం ఉదాహరణ. రైట్. ఏ దేవుడైనా సూర్యుడిని ఉపాసన చెయ్యని వాడు, దండం పెట్టని వాడు దేవుళ్ళకే దేవుడు అనను. కానీ అందులో ఆ సూర్యుడు కూడా ఎవరు? ఆ ప్రచండు, ఆ ప్రకాశకుడు ఎవరు? అద్వితీయుడు ఎవరు? అమోఘుడు ఎవరు? ఆ దివ్యశక్తి. నేను దివ్యశక్తి గురించి మాట్లాడుతున్నా. ఆ శక్తి మీరు స్వీకరించినప్పుడు, మీరు ఆ శక్తి స్వరూపులైనప్పుడు మిమ్మల్ని వరిస్తాయి. ఇచ్ఛాశక్తి వస్తుంది. ఇచ్ఛాశక్తి అంటే మీకు ఏ రూపం కావాలొస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో. ఫ్లైట్ లెక్కర్లా. మీరు ఇప్పుడు చంద్రమండలం వెళ్ళారు, 3.5 రోజులు పడుతోంది, అవునా? 3.5 రోజులు అక్కర్లా. సెకండ్, ఒక్క సెకండ్లో ఇంకా తక్కువ. జస్ట్ థింక్ ఆఫ్ అంతే, వెళ్ళిపోతారు. అష్టసిద్ధులు అది అసలు అష్టసిద్ధుల కంటే ఇంకా పై లెవెల్లో మాట్లాడుతున్నా నేను. అష్టసిద్ధులు చాలా గొప్పవి. అవి కూడా ఎంతో మరి దాని మహిమలు ఉన్నాయి. అవి పూజనీయమే, అది ఆచరణీయమే. కానీ అంత తేలిక కాదు. ఇప్పుడు ఈ కాలంలో వాటిని దండం పెట్టుకోవడం, అలాంటి వాళ్ళు ఉన్నారని గుర్తు చేసుకోవడం, అష్టసిద్ధుల గురించి ఇప్పుడు ప్రయత్నం చేసే ఈ దైనందిన కాలంలో టైము అవి కొంచెం కష్టసాధ్యము. కానీ తెలుసుకోవాలంటే సూర్యుడికి దండం పెట్టాలంటున్నారు. అసలు సూర్యుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమయి. ఆ రూపం, ఆ గోళం, నక్షత్ర మండలం ఒకటి ఉందిగా. మరి నక్షత్ర మండలం అన్నిటికంటే టాప్, హై, పైకి. విష్ణులోకం ఉంది అమ్మాయి, శివలోకం ఉంది, గణేశ స్వామి లోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది. మనం బ్రహ్మలోకం గురించి కూడా అన్ని పురాణాల్లో వాటిలో ఉంటాయి. అంటే అవి ఉన్నప్పుడు ఇవి లేవా? విష్ణు కూడా ఉంటుంది కదా. ఒకరు లేదనుకుంటే అక్కడ ఉంటుంది. అన్నిటికంటే ఇంకా ఇంకా తేజోలోకం, బ్రహ్మలోకం ఇవన్నీ అయిపోయిన తర్వాత తేజోలోకంలో అద్వితీయంగా దివ్యలోకం ఇలా ఉన్నాయి. ఇవన్నీ మీరు ధ్యానంలో ఉన్నప్పుడు చేయొచ్చు, కనెక్ట్ అవుతారు. మీ ఆత్మ ప్రయాణం చేస్తుంది. రోజు కూడా మీకు తెలుసో తెలియకో 3-4 సార్లు ఈ బాడీలోంచి బయటకు వస్తారమ్మాయి. ఇది ఒక విచిత్రం చెప్తా. నిద్రపోతారు, మీరు కళ అనుకుంటారు, కళ కాదు అది. మీరు పాపం మోడీ గారితో సెకండ్, ఎన్టీ రామారావుతో పక్కన ఫోటో, ఇంకా మీకు ఇష్టలతో ఏవేవో అన్నీ చేస్తూ ఉంటారు. ఏది ఈ బాడీ కాదు, ఈ బాడీతో సహా ఆ యొక్క నిద్ర అణమైన స్థితిలో కళ అనుకుంటాం కదా మనం, అనుకుంటాం. అది కళ కాదు. ఆ టైంలో ట్రావెలింగ్ రియాలిటీ ఉంటుంది. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. ఉండని వాళ్ళని కూడా మరి వీళ్ళు కలుసుకోవచ్చు అంటే కలుసుకోవచ్చు. అదొక యోగం ఉంది. ఇంకో మాట తప్పకుండా దాని డీటెయిల్స్ చెప్తాను. తప్పకుండా. ఎందుకంటే విశేషమైన ఆ ప్రయాణాలు ఇది ప్రజలకి తెలియాలి. ప్రజలకి ఆ ప్రయాణాలు ఎంతసేపు ఫ్లైట్లోనూ, బస్సుల్లోనూ, నడకలోనూ, స్కూటర్లోనూ, కార్లోనూ కాకుండా, రాకెట్లో కాకుండా సోల్ ప్రయాణాలు కూడా ఉన్నాయా? ఇన్ని లోకాలు వెళ్తుందా? అమ్మో, బాగుంటుంది అనుభవం. ఈ బ్రతికున్నప్పుడే, అంటే జీవం ఉన్నప్పుడే ఈ శరీరాల్లో కూడా ఆ అనుభవాన్ని మీరు ప్రాక్టీస్ ద్వారా పొందొచ్చు, సందేహం లేదు. చాలా తేలిగ్గా చెప్పా. అంటే భయపెడితే ఎవరు చెయ్యరు, ఉత్సాహపరచాలి, సంతోషంతో చెయ్యాలి. అవును, అదేంటో చూద్దాం. కొత్త సినిమాలు వస్తే చూడడం లేదు జనాలు. రిజర్వేషన్ టికెట్లు ఏదో ఉంటాయి కదా. ఈ మధ్యకాలంలో ఆయన ఎవరో 1,60,000 ఎంతో సమ్ టికెట్ ఏదో విన్నాను నిన్న. అదేదో సినిమా పవన్ వారు. అలాగే ఇంకేదో 3 లక్షలు ఏదో బెంగళూరులో అట. అది ఏమిటో నాకు తెలియదు, పూర్తిగా అవగాహన లేదు. బట్ ప్రతిదాన్ని మనం కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం మనం వెచ్చిస్తాం, టైంని ఖర్చు చేస్తాం, దాన్ని మనం అన్నిటి పక్కన పెట్టి సాధిస్తాం. ఇంట్రెస్ట్, జ్ఞానాన్ని ఖచ్చితంగా సముపార్జించుకోవాలి. రైట్ అండి. అయితే కుండలిని శక్తి జాగృతం అనే మాట, కుండలిని శక్తి అనేటువంటిది ఏమిటిది? నాగుపాము అవతారంలో మన ఈ యొక్క వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది. అది ఇవన్నీ అమాయకంగా ఏదో అనుకుంటూ ఉంటాం. నిద్ర అనేటువంటిది దెర్ ఈజ్ నో స్లీప్ ఎట్ ఆల్.
ప్రపంచంలో నిద్ర అనే పదానికి అర్థం లేదు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఎలా అదేంటి? చెప్తా మరి. మ్మ్. మరి అందుకోసం మా అమ్మాయికి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. చెప్పండి. ఈ ఎవరు అడగిన ప్రశ్నలే నువ్వు అడగాలి. అది నా విషయం. నిద్ర అనేటువంటిది బాడీ టేకింగ్ రెస్ట్. బాగా అలసిపోతాం, ఇలాగే ఇంకో 2 గంటలు కూర్చున్నట్టు నీకు అలసట వస్తుంది. నాకు కూడా చెప్పి దాహం వేస్తుంది, అవును, సహజం కదా. కరెక్ట్. అలాగే అలసిపోయినప్పుడు బాడీకి మరి రెస్ట్ కావాలి. ఆ రెస్టే నిద్ర. మత్తు. మళ్ళీ ఫ్రెష్గా అయినప్పుడు సూర్యోదయంలో ఎంత ఫ్రెష్ ఉంటారు మనుషులు, సాయంత్రం అయిన కొద్దీ కొంచెం నీరసం వస్తూ ఉంటుంది. సరే గ్లూకాన్ డి తాగినా ఇంకేదో బోర్న్విటా తాగినా ఎంతైనా టైం బీయింగే, బట్ రియల్గా మీకు ఆ శక్తి ఉదయం ఉన్నంతగా ఉండదు, ఆ ఉత్సాహం కానీ అది కానీ. సో ఇక్కడ మీకు శరీరం అలసట అనేటువంటిది నిద్ర అనేది మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఆత్మకి నిద్ర అనేది ఇప్పుడు కాదు, సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు లేదు. సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు నిద్ర అనే పదం దానికి తెలియదు. ఆత్మకి మోక్షమే నిద్ర అనుకోవచ్చా పోనీ? మోక్షం అనేటువంటిది అర్థం, మోక్షం అంటే విడుబడుట. విడబడడం దేంట్లోంచి? కర్మల నుంచి, దేహం నుంచి, కొన్ని కార్యక్రమాల నుంచి, కొన్ని పరిస్థితుల్లోంచి విడిపడుతోంది. అదే మోక్షం. కలుస్తుంది. అది మీరు ఏమన్నా చేయండి, మోక్షం అంటే విడిపడుట. అది నిద్రపోవడం కాదు. ఎలా అవుతుంది నిద్ర? నిద్ర అనేది లేదు అసలు ఆ కాన్సెప్ట్. సుషుప్తావస్థ నిద్ర కాదు, స్వప్నావస్థ నిద్ర కాదు, ఏ అవస్థలు తీసుకున్నా నిద్ర కాదు. నిద్ర అనేది వేరు సబ్జెక్టు. అసలు నిద్ర అనేది కనుక ఆత్మ చేస్తే మరి మీకు తెలుసు, మరి శివైక్యం చెందారా నాయన అంటారు, అది కూడా తప్పే. శివైక్యం ఏమిటి అంటే మన భాషలో శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఆయన ఉంటారు అక్కడ. కానీ ఆ రుద్రుణ్ణి ఆ స్థానికి వెళ్ళారు అనుకోవడమే కానీ నిజంగా ఎవరు వెళ్తారండి? శరీరాలు వెళ్తాయి కానీ సోల్ వెళ్ళదు. సోల్ ఆ 10 రోజులు ఉండి ఆ కార్యక్రమాలు అయ్యాక అది ఎందుకు వచ్చిందో అది తెలుసుకొని మళ్ళీ దానికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో దానికి నచ్చిన గర్భాన్ని వెంచుకొని మరల పుడుతుంది. అయితే ఆత్మే ఎంచుకుంటుంది అంతే. మనకి తల్లిదండ్రులు ఇంకా బాగా ఈ లోకానికి పనికొచ్చేది చెప్పండి. నాకు ఒక అబ్బాయి కావాలి అని పాపం తల్లిదండ్రులు వ్రతాలు, పూజలు, ఇంకేదో చేస్తారు. బామ్మగారులు, నాన్నమ్మలు, అత్తయ్యలు వాళ్ళు కూడా వంశవృక్షం అంటారు. వృక్షం అంటే ఇక్కడ చెట్టు అని కాదు అర్థం, మూలం. ఈ వంశాన్ని పెరగడానికి వీలుగా శాఖోపశాఖలుగా మా యొక్క ఇంటి పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో కావాలని అబ్బాయి అనుకుంటుంటారు, సహజం. అందుకని అది తప్పులేదు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం ఈ ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలిస్తే సర్వము విదితపడుతుంది, బోధపడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తాం, డబ్బులు కట్టో ఏదో ఒకటి, ఎవరో లిఫ్టో ఏదో ఉంటాయి. ఆత్మకి లిఫ్ట్ ఇచ్చేది ఎవరు? అసలు ఆత్మ ఎక్కడ? దాని ఇల్లు ఎక్కడ? దాని అడ్రస్ ఎక్కడ? ఆత్మ విశ్వాత్మ, దెర్ ఈజ్ అడ్రస్. విశ్వమంతా నిండినటువంటిది, విశ్వమంతా తానై అవతరించడానికి శక్తి కలిగినటువంటిది. ఎంత గొప్ప ప్రవేశాలు కావాలన్నా ఒకేసారి ఆత్మ పరిపరి విధాలుగా కూడా ప్రవేశించగలుగుతుంది. విశ్వరూప సందర్శనాన్ని మీకు చెప్తా. ఇప్పుడు మహాభారతంలో స్వామివారు విశ్వరూపం చూపించారు. మరి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు, ఎన్ని రకాల మరి మాతాజీలు, తల్లులు చూశారుగా. మరి విశ్వరూపం అంటే మీకు తేలిగ్గా ఏమిటి? వన్ ఇన్ ఆల్. ఇంగ్లీష్లో చెప్తున్నా, వన్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ వన్. ఒకటే అనంతం, అనంతమే ఏకం బహుశ్యామి. తేలిగ్గా అర్థం కావాలని డికోడింగ్ చేశారు. అలాంటప్పుడు మరి అన్నిట్లో శక్తి సర్వత్రా ఉన్నప్పుడు, నడయాడుతున్నప్పుడు, రూపం తీసుకోగలుగుతున్నప్పుడు, దానికి భాషలు కూడా వచ్చు. ఇంకా గొప్ప విషయం, ఒకప్పుడు మనం సంజ్ఞ చేసుకునేవాళ్ళం ఇలా 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 అర్థం అవడం కోసం. తిన్నావా, వెళ్ళిపో, ఇలా ఇలా అంటూ ఉండేవాళ్ళం కదా. అంటే ఏమిటి అర్థం? భాష పుట్టనప్పుడు. మగవాళ్ళు కాదండి, భాష కూడా సాక్షాత్ శివుడు ఢమరుకంలోంచి ఈ పదాలు వచ్చినట్టుగా మనం వింటుంటాం. సరే, పాణిని మహర్షి, ఇవన్నీ చాలా విషయాలు తెలుసు, ఊరికే జస్ట్ టచ్ చేసామంతే. అవన్నీ ఒక్కొక్క సబ్జెక్టులు అవి. మరి ఆ ఢమరుకంలోంచి నాదం పుట్టి
ఓంకారాలు ఇవన్నీ మూలాలు. ప్రపంచం అంతా కూడా ఈ మధ్య సూర్య లోకంలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మా వాళ్ళు సైంటిస్టులు ఏదో ఓంకారం కనబడుతుంది వినబడుతుందని ఈ మధ్య మాధ్యమాల్లో వస్తోంది సూర్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఓంకారం అంటున్నారు. వినపడుతుంది. అసలు మీరు ఎక్కడంటే అక్కడికి వెళ్ళొచ్చు అమ్మాయి. ఉమ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలన్నా, ఇంకో బజార్కి వెళ్ళాలన్నా, మాల్కి వెళ్ళాలన్నా ఇట్ విల్ టేక్ టైం. సోల్కి అవసరం లేదు. అండ్ సోలే మీరు ఇందాక చెప్తున్నట్టుగా సెలెక్ట్ చేసుకుంటుంది ఏ మదర్. అది ఏంటంటే వీళ్ళంతా దండం పెట్టుకుంటారు, నాకు మంచి తెల్లటి ముద్దుగా పండు లాంటి కొడుకు, అమ్మాయి లక్ష్మీదేవి లాగా, ఇలా అన్ని కోరికలు పెట్టుకొని మా ఇంటి పేరు నిలబెట్టాలి అని, మంచి తెలివైన వాడు, దైవాంశ సంభూతుడు అని అనుకుంటారు. కోరుకోవడం తప్పు లేదు. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందంటే ఆ తల్లి తండ్రులు మనస వాచ కర్మణ దృఢ సంకల్పంతో తదేకంగా గనక వాళ్ళు సంకల్పిస్తూ ఉంటే ఆత్మలోకాలని ఒకటి ఉంది ఇక్కడ. చాలా తక్కువ మందికి తెలుసు. ఆత్మలో లోకం ఉంది ఒకటి. ఎలాగైతే పితృలోకం ఉందో, పితృలోకాలు తెలుసుగా, వింటూ ఉంటాం. అలాగే మరి ఆత్మలోకాలు కూడా ఉన్నాయి. అక్కడ రూపాలు ఉండవు, వాటి ఆత్మలు మాత్రమే తేజో రూపంలో ఉంటాయి, తేజస్సుగా ఉంటాయి. అవి వినగలుగుతుంది, చూడగలుగుతుంది, కన్వే కూడా చేయగలుగుతుంది. సో అది సెలెక్ట్ చేసుకుంటుంది. అది ఈ తల్లుల యొక్క రిక్వెస్ట్ని అది గ్రహించి తనకిష్టం వచ్చిన గర్భంలో అది రూపుదాల్స్తూ ప్రవేశిస్తుంది. ఇవి మనం తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక యోగ రహస్యాలు. చాలామంది ఇవి కాకుండా వేరే, సరే అందరూ జ్ఞాన ప్రబోధకులే, సంతోషం. కానీ ఈ యొక్క రహస్యమైనటువంటి మార్గాలు, యోగాలు దేవుళ్ళకు కూడా ఒకప్పుడు వాళ్ళు వర్తింపచేసి, వాళ్ళు అనుగ్రహంతో, మరి అనసూయ మాత ఉంది కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ని కూడా పసి పిల్లలాగా చేసి ఒకటిగా చేసి దత్తుడయ్యాడు. మరి దత్తస్వామి కూడా ముగ్గురు అంశ కదా, 3 in 1 కదా ఆయన. మరి ఆ మామూలు విషయమా? అందుకని శక్తి సర్వత్రా గొప్పది, శక్తిమయం. ఆ శక్తిని మీలో ఉండే ఆత్మశక్తిని మీరు గ్రహిస్తే ఆ విశ్వశక్తిలోంచి మీరు ఎలా వచ్చింది కూడా నేను మీకు విశేషంగా ఇంకొక మారు అసలు వాటి తీసుకునే రూపాలు, అవతారాలు, భగవత్ అవతారాలు. మానవుడు కూడా ఏం తక్కువ కాదమ్మాయి, మానవ అవతారం. కాదా? మానవుడు అనలేదు, చూడండి, మానవ అవతారం ఎంత గొప్పది. రాముడు ఎత్తిన మానవ అవతారం గొప్పది, కృష్ణుడు ఎత్తిన మానవ అవతారం గొప్పది. మరి వీళ్ళంతా అవతారం, ఇంకా చాలా మంది ఎత్తారు. వీళ్ళైతే 2 బాగా గుర్తుంటారని చెప్పారు. ఈ కుండలిని ఏదైతే మీరు అన్నారు, అది ఈ యొక్క పాము రూపంలో ఉండే, అది నిద్రాణ స్థితిలో ఉన్నట్టుగా ఫోటోలు అవి ఇవి కూడా ఉన్నాయి. దానికి మీరు ధ్యానం చేయడం, కొంతమంది ఏంటంటే ఉశ్వాస నిశ్వాసాలతో, మనం ప్రాణాయామంతో, ప్రాణము యామము, యామము అంటే ఎక్సర్సైజ్, ఆ ప్రాణం యొక్క ప్రయాణం, ఎక్సర్సైజ్. ఈ ప్రాణాయామంతో అసలు ఆ ప్రాణాయామం చేయడం ఒక అలవాటు. ఈ ప్రాణాన్ని పెంచుకొని లైఫ్ని పెంచుకునే పరిస్థితులు కూడా ఉన్నట్టు పాతంజలి గారు, ఆ మహానుభావుడు చెప్పారు. అసలు ఇవన్నీ కూడా కొంత గురుముఖత చేయాల్సిన పనులే, అంత తేలికైనవి కాదు. అసలు తేలికగా ఇంకా కొంచెం అడ్వాన్స్గా జస్ట్ కళ్ళు మూసుకోవడం, శ్వాస మీద దాస కూడా అననండి, శ్వాస మీద ధ్యాస అంటే కూడా అది ఇంకొక ప్రయోగం అవుతుంది. అసలు మీరు దేని మీద పెట్టకండి, నో థాట్ స్టేట్లో ఉండాలి. థాట్లెస్ స్టేట్లో కనుక మీరు ఉంటే ఎవ్రీథింగ్, యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్, యు ఆర్ ఎవ్రీథింగ్, యు ఆర్ గాడ్. అయితే శ్వాసే అన్నిటినీ రూల్ చేస్తుంది. అది కొంతవరకే. ఇప్పుడు శ్వాస మనం పీలుస్తున్నట్టు మీకు ఇప్పుడు తెలియదు. అంటే మానవులకి జనరల్గా ముక్కు మీద దృష్టి పెట్టరు కదా, మామూలుగా వెళ్ళిపోతుంటే శ్వాస వస్తుంటుంది పోతూ ఉంటుంది కదా. కానీ శ్వాస ఈ బాడీలో ప్రయాణం చేస్తూ ఈ షట్చక్రాలని కూడా అది గుర్తిస్తూ, ఇదే మరి సహస్రారంలో కూడా దాని ఇవన్నీ జపాలు ఉన్నాయి, ఇన్నిన్ని వేలు అని లెక్క ఉంది ఈ చక్రాలకి. అన్నీ కూడాను రోజు మనం జపం చేయకపోయినా అవి చేస్తూనే ఉన్నాయి జపం. అది మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, మరి పాణిని గారి కంటే ముందర నారదుడు చెప్పారు, బ్రహ్మస్వామి చెప్పారు,
ఎంతోమంది దేవుళ్ళు కూడా ఈ రహస్యాల్ని చెప్పారు ఉమ్, మీ ప్రాణ ప్రయాణాన్ని. సరే, ప్రాణాయామం అని మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఉమ్, అందుకని ఇక్కడ మీరు ఆ ప్రాణశక్తిని మీరు గ్రహించి, ప్రాణశక్తిని మీరు అవతరం తీసుకునే దశ ఏదైతే ఉన్నాయో అవి మీరు గుర్తించడానికే మీ యొక్క పద్మాసనం వేయండి, వజ్రాసనం వేయండి, ఏదైనా వేయండి. ఉమ్, అప్పుడు కుండలిని నిటారుగా కూర్చున్నా, కొంతమంది చెప్తూ ఉంటారు నిటారుగా కూర్చోవాలి, పద్మాసనం వజ్రాసనం వేసుకొని ఈ వెన్నుపోస చక్కగా పెట్టుకోవాలి అబ్బాయి అని చెప్తూ ఉంటారు. సంతోషం. ఏజ్డ్ వాళ్ళు చేయలేరు కదా, అవును. అది ఏజ్డ్ వాళ్ళకి పనికిరాదు. ఏజ్డ్ వాళ్ళకు కూడా పనికొచ్చే విధం నేను చెప్తున్నాను. ఉమ్, జస్ట్ థింక్ ఆఫ్ దట్, ఉమ్, పిక్చరైజ్ దట్. ఇది హిప్నోటిజం కాదమ్మా, అనుకోవడమే. ఇప్పుడు మీరు సూర్యబింబాలను చూశారు, అది సత్యమా కాదా? సత్యమే. ఎవరు మాయ చేయలేదు, మంత్రం లేదు. లేదు, ఆ సూర్యుని మీరు మరలా కళ్ళు మూసుకున్నా తెరిచినా అది దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. అది వెలగడం వల్ల మీ యొక్క బాడీలో ఉండేటువంటి ఆకర్షణ అనే ఒక పదం వాడారు ఇందాక. ఉమ్, ఆకర్షణ అనేటువంటిది ప్రపంచాకర్షణ, శక్తి ఆకర్షణ, పృథ్వీ ఆకర్షణ, పంచభూత ఆకర్షణ, ఇవన్నీ ఆకర్షణలో ఒక భాగాలు తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు. ఉమ్, అది దానికి కూడా ఏకాగ్రత కావాలి, దానికి కూడా నియమం ఒక్కటే, స్వచ్ఛందంగా స్వచ్ఛంగా మీరు మనో ఉమ్, విగ్రహంతో మనో నిగ్రహంతో కనుక చేస్తే తప్ప ఉమ్. ఇవి మీకు సాధ్యం కావు. రైట్. ఆకర్షణ అనేది వచ్చింది కాబట్టి నా ప్రశ్న కూడా అదే. ఆకర్షించాలి మనము ఒకరిని. ఒకరిని అంటే దాంట్లో దేవుణ్ణి. ధర్మం ఇమిడి ఉండాలి. ఇప్పుడు అడిగే ప్రశ్నలో నేను డెఫినెట్గా అదే అడుగుతున్నాను, వేరే ఏది కాదు. ఈ ఆకర్షణ మనం మాట్లాడుకుంటున్నట్టుగా దీన్ని రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. ఆకర్షణ అనివార్యం ప్రతి ఒక్కరికి కూడా. అవును. మనం భగవంతుడికి ఆకర్షితులై ఉండాలి, ధర్మానికి ఆకర్షితులై ఉండాలి. గృహస్థాశ్రమంలో ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఉంటూ కూడా ఒకవేళ గృహస్థాశ్రమంలో గృహస్థుల గురించి మాట్లాడుకుంటే భార్య భర్తకి ఆకర్షితురాలై ఉండాలి, ఆకర్షణ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య కూడా. పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద ఆకర్షణ ఉండాలి. సో రాంగ్గా పోర్ట్రే చేయడం ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఈ ఆకర్షణ పెరగాలి అనుకుంటే కనుక ధర్మబద్ధమైనటువంటి ప్రశ్న ఇది. ఏం లేదు. పెరగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అమ్మా, పుట్టుకతో ఆకర్షణ, సృష్టిలోనే ఆకర్షణ ఉన్నది అన్ని వస్తువులకి, ఇందాక మీరు చెప్పారు. ఉంది. అందుకని ఆకర్షణ, స్వీకరణ ఏవైతే ఉన్నాయో అవి సహజంగా ఉమ్, పంచభూతాత్మకమైనటువంటిది. ఉమ్, ప్రతి అణువులో కూడా ఆకర్షణ ఉంది. ఇది సత్యము. మానవులు సద్వినియోగపరుచుకుంటే సంతోషమే, ధర్మబద్ధంగా మీరన్నట్టుగా. ఎవరిని ఈ ఆకర్షణలోనే అనురాగము, ఆత్మీయత, ప్రేమ, అభిమానము ఇత్యాదివన్నీ ఉన్నాయి, నిమిడీకృతమై ఉన్నాయి. అది విడివిడిగా ఉన్న ఒక్కొక్క కోణంలోంచి అవి మీరు చూడొచ్చు. ఉమ్, ఒక మనిషి స్త్రీ పురుషు వయో వృద్ధ భేదం లేకుండా ప్రేమ అనురాగాలకు అతీతంగా ఏమన్నా ఉందా అంటే ధర్మం ఉంటుంది. ఆ ధర్మంతో మనం ఈ చేసే పనులలో ఆకర్షణ కంపల్సరీ. ఆకర్షణ లేకపోతే ఎవరు ఇష్టపడరు, ఉమ్. ఎవరి మాట ఎవరు వినరు. అవును. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమిస్తున్నారంటే అక్కడ ఇంకొక కొంచెం స్పెషల్ యాడ్ ఉంది. స్పెషల్ అట్రాక్షన్. నా కొడుకు నాలాగా ఉన్నాడు, ఈ ముక్కు నాలాగా ఉంది, నా కళ్ళు నాలాగా ఉన్నాయి, చెవులు మా బామ్మగారి లాగా నొసలు, హైటు, ఇవన్నీ పోలుస్తూ ఉంటాం మనం 7 తరాల్లో. ఈ తరంలో అయితే కంపల్సరీ పోలుస్తాం. అవును. ఇంకా 6 తరాలు మనకు తెలియకపోయినా ఫోటోలు ఏమైనా పొరపాటున ఉంటే అవి చూపించుకుంటాం. వర్చస్సు, మేధస్సు, ఆహా ఎంత బాగా మాట్లాడతాడు, చాకయ్యకం అన్నేను, రుచులు అన్నేను. అంటే ఇక్కడ ఏమిటి, తల్లిదండ్రులు ప్రేమించేటువంటిది కొంతమంది కొంచెం ఈజీగా సున్నితంగా తీసుకోవాలని నేను చెబుతూ ఈ విషయం చెప్తున్నాను. ఓన్లీ వారిని వారే ప్రేమిస్తున్నారనేటువంటి కొత్త విషయం చెప్తున్నాను. నా కొడుకుని నేను ప్రేమిస్తాను, నా కూతుర్ని నేను ప్రేమిస్తాను, పెంచుతాను, భోజనం పెడతాను, మంచి గుడ్డలు ఇస్తాను, బట్టలు అన్నీ, బండి ఇస్తాను, కారు ఇస్తాను, అన్నీ ఇస్తాను, మంచిగా చదువు చెప్తాను, మంచిగా పెళ్లి చేస్తాను. మళ్ళీ పుట్టిన వాళ్ళకి, నా మనవాళ్ళకి కూడా అదే రొటీన్. కానీ ఎవరైనా ఆత్మల్ని ప్రేమిస్తున్నారా తల్లి చెప్పు? ఆత్మని ప్రేమించడం అంటే ఏంటండి? నా కొడుకు ఆత్మ అనేది ఒకటి ఉంటుందా, నా కూతురు ఆత్మ ఒకటి ఉంటుందా? దాన్ని ప్రేమించాలా?
మరి అప్పుడే కదా అది చెప్పినట్టు మీ మాట వింటుంది. ఇక్కడ లాజిక్. నేను నా కొడుకుని ప్రేమిస్తా అన్నీ ఇచ్చినా కూడా పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు కొన్ని ఫ్రెండ్స్తో తిరుగుతూ అబద్ధాలు చెబుతూ బంకులు కొట్టి ఎక్కడో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు వాడు. సహజంగా జరుగుతున్నాయి, ఎవరిని ఉద్దేశించి కాదు, ప్రస్తుత కాలమాన పరిస్థితులు అలా ఉన్నాయని చెప్తున్నాను. మరి ప్రేమించేది ఎవరిని? భౌతిక శరీరాన్ని. అంతే, శరీరాన్ని ప్రేమిస్తాము, శరీరాన్ని ఆరాధిస్తున్నాము. సోల్ని ప్రేమించడం ఎట్లా? అందుకే ఆ దివ్య ప్రకాశాన్ని పట్టుకుంటే ఆత్మను తెలుసుకోండి. మీకు పుట్టిన ఆ కొడుకు, మీకు పుట్టిన ఆ కూతురు ఏ ఆత్మో మీరు క్లారిఫై చేయొచ్చు. ఎలా? ధ్యానం చివర. ఎలాగేంటి, మీ దగ్గర అడ్రస్ ఉంటే మా ఇంటికి రారు, అడ్రస్ లేకపోతే వస్తారా? కానీ అడ్రస్ని పట్టుకోవడం ఎట్లా అసలు? అందుకే మీరు మనస్సులో మమేకంగా తదేకంగా ఏకాగ్ర చిత్తంతో దృష్టి సారించి ఆ దివ్య అనుగ్రహంతో మీరు గనక ఈ యొక్క సాధన చేస్తే అందరి ఆత్మల గురించి తెలుస్తాయి, అబ్బాయి గురించే కాదు. ఏ సాధన చేయాలంటారు ఇంతకీ? దివ్యశక్తి సాధన చేయాలి. చేస్తే మీకు అన్నీ అవగతం అవుతాయి. దివ్యశక్తి సాధన అంటే ఏంటండి? దివ్యశక్తి సాధన అంటే తేలిగ్గా మనం ఇందాక సూర్యోపాసన చెప్పుకున్నాం. అది దివ్యము అంటే దేంతో కంపేర్ చేయలేనటువంటిది, అల్టిమేట్ అనేటువంటి దివ్యముకి ఇంకా పైన పేర్లు లేవు. ప్రకాశము ఇవన్నీ కూడా దివ్యమైన ప్రకాశం. దివ్య అనే పదమే అసలు అమోఘం. ఇక్కడ ఈ ఆత్మలు తెలుసుకోగలుగుతాం. వాళ్ళ పూర్వజన్మలను కూడా మీరు తెలుసుకోగలుగుతారు. అది కూడా ఉంది. అలా ఎన్ని జన్మలు తెలుసుకుంటారు అనేటువంటిది ఒక ప్రశ్న. జాతకరీత్యా 5-6 జన్మల వరకు తీసుకెళ్ళచ్చు. మన జాతక చక్రాలు వేస్తే పూర్వజన్మలు ఏంటో చెప్పే మహానుభావులు ఉన్నారు. క్యాల్కులేషన్స్, దానికి ఒక పద్ధతి. వాళ్ళు కూడా ఉపాసకులు అయితేనే ఇంకా ఎక్కువగా బాగా వాక్శుద్ధి ఉంటుంది. లేకపోతే లెక్కలు 1+1 = 2 అంతే, ఇంకేముండవు. ఇక్కడ ఎప్పుడైతే ఆ యోగా విశ్వంతో మీరు కనెక్ట్ అయినప్పుడు ప్రతిదీ కూడా మీకు రీప్లే అవుతుంది. రీప్లే అనేటువంటిది ఏంటో తెలుసా? ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నాం ప్రజల కోసం. ఇది మీరు లైబ్రరీలో దాచిపెట్టచ్చు ఒక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో విత్ డైలాగ్స్ ఎవ్రీథింగ్. అవునా? ఇది షూట్ చేసిందే ఉంటుంది. అలాగే పూర్వజన్మల్లో జరిగినవన్నీ కూడా మీ ఏకాగ్రతతో మీరు వాటిని చూడొచ్చు, పరికించవచ్చు, ఆ మాటలు కూడా వినొచ్చు. ఇది ఈ సాధనలో ఉంది. అది చాలా హై లెవెల్లో చెప్తున్నాను. మామూలుగా చెబితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఏమో చెప్పారులే ఆయన పిలిచినందుకు అని అనుకుంటారు ప్రజలు కూడా. ప్రాక్టీస్ చేస్తే దాంట్లో పండు తింటే కానీ రుచి రాదుగా, పక్వానికి రావాలి. కచ్చిగా ఉన్నప్పుడు కాయ, పండుగా ఉన్నప్పుడే తినడానికి వీలు. అలాగే ఈ సాధన చేసినప్పుడు ఆ పరిపక్వ స్థితిలో మీరు పొందగలిగిన నాడు మీకు తప్పకుండా ప్రతిదీ అర్థమవుతుంది. ఈ మధ్య సైన్స్ వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఈ టైం ట్రావెలింగ్ కూడా కనుక్కుంటున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎస్, వై నాట్? ఇప్పుడు మీకు 10 ఏళ్ల క్రితం పెళ్ళైనట్టు, 10 ఏళ్ల క్రితం సమ్ ఏంటి శుభకార్యాలు, ఏదైనా బర్త్డేస్ ఆర్ ట్రావెలింగ్, అమెరికాకి వెళ్ళొచ్చి 10 ఏళ్ళు అయిందని అనరల్లా, నేపాల్కి వెళ్ళొచ్చి 3 ఏళ్ళు అయింది అనల్లా. గుర్తుందా లేదా? జస్ట్ కళ్ళు మూసుకొని థింక్ చేయండి, అప్పుడు నేపాల్లో ఏమేం చేసామని గుర్తొస్తాయి. అవును. ఎలా స్మరణ, స్పృహ ఎలా వస్తుంది? ఆల్రెడీ చేస్తే కనుక అది మన మెమరీలో ఉంటుంది. అది తేలిక కదా. అలాగే ఈ ప్రపంచంలో జరిగినవన్నీ కూడా విశ్వంలో, విశ్వాత్మలో, దాన్ని అకల్టిజంలో అతీంద్రియమైన శక్తులు ఉండేటువంటి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిలో మీరు దాంట్లో కనెక్ట్ కాగలిగిన నాడు, ప్రవేశించగలిగిన నాడు తేలికే. ప్రాక్టీస్ చేయాలి. అదే పనిగా మరి కొంతమంది దానికే పుడుతున్నాం కదా మనం. ఇప్పుడు పుట్టే వాళ్ళంతా తినడం, ఉద్యోగాలు, ఇంట్లోకి వెళ్ళడం, అలసిపోవడం, ఇవేనా? టైం ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. టైం ట్రావెలింగ్ చెయ్యొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, భవిష్యత్తు చెప్పచ్చు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చేతిలో ఉంటాయి. ఎప్పుడు మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసి సాధించిన నాడు, మీరు ఆ దివ్యశక్తిని పొందిన నాడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. లేకపోతే మాటలుగా మిగులుతాయి.
కానీ ఇప్పుడు అయిపోయినటువంటి Possibility is కాలం there. అయిపోయినటువంటి కాలం వెనక్కి తిరిగి రాదు. మనం అయిపోయిన కాలం వెనక్కి ఎలా వెళ్తాము? ఇప్పుడు నాకు ఇందాక మంచి ఉదాహరణ చెప్పా. ఇక్కడ షూట్ చేసినటువంటి సీడీ కానీ ఏదైనా కానీ మీరు మళ్ళీ ప్లే చేస్తే ఇంత చిన్న ఆ సైజు Chip. చాలా చిన్నది చిప్లో మళ్ళీ ప్లే చేస్తే వస్తుందా లేదా? వస్తుంది. అలాగే ఇంత చిన్న మరి దాన్ని ఏమంటారు మహావృక్షం దాని ఏమంటారు బీజం సీడ్ బీజం ఎంత చిన్నది, దాంట్లో వృక్షాన్ని చూపిస్తారా నాకు మీరు? అప్పుడు చూపించలేరు. వృక్షాన్ని భూమిలో పెట్టి నారు నీరు పోసి అది పెరుగుతూ ఉంటే దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే అప్పుడు అవి ఫలాలు పువ్వులు కాస్తాయి. అవునా? సత్యమా? మరి అది ఇంత చిన్న సీడ్లో ఇంత ఉందని మన కళ్ళ ముందు జరిగింది కాబట్టి తెలుసు. ఇలాగే ఆధ్యాత్మికంగా కూడా యోగ శక్తులు కూడా దాగి ఉన్నాయి. అప్పుడు టైం ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. టైం ట్రావెలింగ్ నథింగ్ అమ్మా, నథింగ్. ఏదో సినిమాలో బాలకృష్ణ గారు 369 ఏదో సినిమా నాకు గుర్తులేదు, అది పోయిందంటే అది సహజము, సత్యము. అదేమి ఆ యోగము ఆ టెక్నిక్ తెలుసుకున్న వాళ్ళు అదే లైఫ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడాను తిండి కూడా తినరమ్మా. ఇప్పుడు మీకు ఇష్టమైన వస్తువు తయారు చేసేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ మీరేంటి తిండి మీద ఉంటుందా ధ్యాస? పరీక్షలునే పాస్ అవ్వాలి. ఏదైనా వస్తువు తయారు చేస్తూ ఉంటారు మేకింగ్, అప్పుడు మీరు మైండ్ అంతా హౌ టు ఫినిష్ అప్ దట్ స్టాచ్యూ అనే దాని మీద ఉంటుంది. ఆకలేస్తుందా? రోజు తినే తిండే, కానీ మీకు 4-5 గంటల తర్వాత అప్పుడు ఈ పనులన్నీ అయిపోయాక మళ్ళీ అప్పుడు ఆకలి గుర్తొస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆకలి దప్పులు ఉండవు. అలాగే రాముల వారు ఏం చేశారు? నేర్చుకున్నాడు. అతి బల విద్యలు నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకున్నారంటే ఈ ప్రాబ్లం ఉండొద్దు, మీకు తిండి తిప్పలొద్దు, మనం అడవుల్లో వెళ్తున్నాం, రాక్షస సంహారం చెయ్యాలి, మీరు ఎన్నో శక్తులు నేర్పించారు, ఎన్నో అస్త్రాలు ఇచ్చారు. కనిపించేవి అవి అస్త్రాలు, తలిచినంత మాత్రంలో అవి దర్శనాలు జరుగుతాయి. ఎట్లా సాధ్యం అంటే సాధ్యపడదు. మరి వాళ్ళు యుద్ధాల్లో వాళ్ళన్నీ మోసుకెళ్తారా? ఏమన్నా టన్నులు ఇలా దండం పెట్టుకుంటారు, ఇలా అంటే వచ్చేస్తుంది, వేసేస్తారు, అడైపోతుంది. మళ్ళీ కొన్ని అస్త్రాలు, నాగాస్త్రం కర్ణుడి మీద ప్రయోగిస్తే మళ్ళీ వచ్చి రాలా, క్షమించండి తండ్రి, నేను ఈసారి నన్ను మళ్ళీ ప్రయోగించమన్నాడు. నేను లేదు, ఒక్కసారే ప్రయోగిస్తానన్నాడు. సరే, ఉదాహరణకు చెప్పా. అంటే శస్త్రాలు అస్త్రాలు కూడా మీరు సాధించవచ్చు, మీరు దాన్ని అనుభవించవచ్చు, దాని యొక్క స్థితిని గమనించవచ్చు. అంతేగాని అందరూ బీరువాలో డబ్బులు దాచుకున్నట్టు ఉండవండి. మీకన్నీ కంటిలో కనబడేటువంటి ఈ ప్రపంచంలో కంటికి కనపడకుండా కూడా ఉండే వస్తువుల్ని మీరు ప్రజెంట్ చేయించవచ్చు. మనోనేత్రంతో మాత్రమే దాన్ని చూడగలరు. మనోనేత్రము అనేటువంటిది మీకుంది, నాకుంది. మీరు శివాని అంటా, నేను, మీరు కాదంటారా? శివాని నాకు అనుభవంలోకి వస్తే తప్ప నేను కాదనలేను. ఇప్పుడు మీరే చెప్తారు. ఓకే, మీకు ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయి, శివుడికి 2 కళ్ళు ఉంటాయి, కానీ ఆయనకి 3వ నేత్రం ఇలా ఉంటుంది. మనకు కూడా 3వ నేత్రం కళ్ళు ముయ్యంగానే అది ఓపెన్ అయిపోతుంది. ప్రపంచం అంతా పాతవన్నీ మొత్తం ఆ నేత్రంతో మనం చూడొచ్చు. అది కొంతమందికి బయట కూడా ఈ మధ్య కొంతమందికి వచ్చారని వింటున్నాను. అది అంటే కొంతమందికి పుట్టుకతో కొంతమంది ఎక్కువ రోజు నెలలు కూడా ఉండరు, 10 రోజులు 5 రోజులు చనిపోతారు. ఈ మధ్య అవి కూడా జరుగుతున్నాయి. కలియుగంలో అన్ని విచిత్రాలే. 3 కళ్ళుతో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చేతులు 2 చేతులు, ఇంకో 2 చేతులుతో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమిటంటే ఇవన్నీ కూడా సాధ్యమేనమ్మా. ఇదేదో రెగ్యులర్గా లేదు కాబట్టి అది విచిత్రంగా కనిపిస్తుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుళ్ళకు కూడా ఎన్ని చేతులు అంటే 2 చేతులు లేవమ్మా. మరి విశ్వరూప సందర్శనమే సాక్ష్యం కదా. అంటే దేవుళ్ళందరికీ 4 ఉన్నాయిగా, అంత శక్తి ఉంటుంది. అంటే అవి వస్తాయి, ఇలా అవి పుట్టుకొచ్చేస్తాయి, అప్పుడప్పుడు అవతరిస్తాయి. అవతారం అంటే బాగుంటుంది పదం, అవతరిస్తాయి. అమ్మవారు, దుర్గా అమ్మవారికి ఎన్ని చేతులు? అష్టభుజి అంటారు. అష్టభుజులు వేసుకుని తిరగదు అమ్మాయి. అమ్మ ఒక్కలాగే ఉంటుంది. ఆవిడ అవసరమైనప్పుడు అష్టభుజులేంటి, ఎన్నంటే అన్ని వస్తాయి. ఆ అష్టభుజాలకి ఉన్నటువంటి శక్తి ఖచ్చితంగా వస్తుంది అనేది కూడా అన్ని. అప్పుడు అమ్మ తలుచుకుంటే కానిదే ఉంటుంది, భగవంతుడు తలుచుకుంటే రాందే ఉంటుంది. ఎవ్రీథింగ్ పాసిబుల్. మనం కూడా ఆ భగవంతుడి మీద నమ్మకము, విశ్వాసము, దృఢ సంకల్పము ఉన్ననాడు భగవంతుడి యొక్క కృప మన మీద అపారంగా
ఉంటుంది, ఉండి తీరుతుంది. Right. మనకు దేవుణ్ణి నమ్మాల్సిందే. Hmm. అతీంద్రమైనటువంటి కంటికి కనపడని దివ్య శక్తిని నమ్మాల్సిందే, రైట్. ఆ రూపాలని నమ్మాల్సిందే. మనకి కనపడట్లేదు కదా అని అతి- లేదనుకోకూడదు. ఉన్నాయి, ఉన్నాయి. మీకు ఈ కళ్ళకి ఈ దివ్య చక్షువులకి మాత్రమే కనపడతాయి. Hmm. భగవంతుడు మనకు అది కూడా అనుగ్రహిస్తే Hmm. మీరు సర్వం చూడగలుగుతారు. కనపడతాడా మరి దేవుడు? మీరు దేవుడు అని నేను అంటాను. Hmm. ఎలా? ఎలా? సింపుల్. ఈ ప్రాణం ఉందిగా, ఆ దేవుడు అనేటువంటిది ఈ హృదయ కుహరంలో ఉంటాడని శాస్త్రం చెప్తాం. శివుడు ఉన్నాడంటే అంతే. ఈ హృదయంలో Hmm. మిళుకు మిళుకుమంటూ తేజోవంతంతో దివ్య ప్రకాశంతో ఉన్నారని ఈ మన హృదయంలో అని మనం విన్నాం, పుస్తకాల్లో చదివాం. ఆయనే భగవంతు స్వరూపుడు. మనం కూడా మరి దేవుడు అని విడిగా పెట్టుకోకపోయినా మనం అన్ని శాస్త్రాల్లో వాటిలో అహం బ్రహ్మాస్మి అంటాం. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం నేనే దేవుడిని అనే కదా అర్థం. అవునండి. మరి చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు కదా, దేవుళ్ళు కూడా చెప్పారుగా. Hmm. మరి అది కాదా? అదైనప్పుడు మీరు దేవుళ్ళు ఎందుకు కారు? కానీ ఆ గుణాలు, ఆ ఆచార వ్యవహారాలు ఇవన్నీ మీరు Hmm. పుణికి పుచ్చుకున్న నాడు మీరు తప్పకుండా ఆ దైవత్వాన్ని మీరు ఆస్వాదిస్తారు, అవతరిస్తారు, ఆ అనుగ్రహ పాత్రులవుతారు. మీ ద్వారా ఇతరులు కూడా అనుగ్రహం పొందడానికి మీరు కర్త భర్త అవుతారు. రైట్. మనలో మనం బ్రతుకున్నామంటే మనలో శివుడు ఉన్నట్టే, ఉన్నట్టే, ప్రాణం ఉన్నట్టే, దేవుడు ఉన్నట్టే. అంటే తలకడ తీస్తారంటే శవం అయిపోతుంది, అది అప్పుడు లేనట్టు. లేనట్టు అంటే కూడా అది ఇందులోంచి ఇంకా మరి ఇంకో ఇంకొక దాంట్లోకి దేహానికి వెళ్తుంది. వెళ్తుంది, ఇంకో కొత్త డ్రెస్ వేసుకుంటుంది. దానికి మరణం లేదు, ప్రవేశిస్తుంది. ఇన్ అండ్ అవుట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ప్రవేశిస్తూ ఉంటుంది, మళ్ళీ అవుట్ అంటే వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, దాని ఇష్టం. ఏమిటండి సైకిల్లో నుంచి బయటపడాలి అని అంటే ఎట్లా? ఏం మీరు చేయాలి? యోగముచ్చతే, Hmm. మీరు దివ్య శక్తిని ఆపాదించండి, Hmm. స్వీకరించండి. తప్పకుండా మీకు జ్ఞానము, అన్ని చరాచర వస్తువుల మీద అవగాహన కలుగుతుంది. Hmm. మీరే అదైపోతారు కదా. Hmm. యు ఆర్ దట్, తత్వమసి. Hmm. రైట్. ఎంత చక్కగా ఉంది. మన వాళ్ళు పూర్వీకులు తత్వమసి అన్నారు కదా. Hmm. మరి అందులో ఎంత అర్థం ఉంది? ఇంత ఉంది. రైట్. ఇక దేవుళ్ళ విషయం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే చాలా కాంట్రడిక్షన్స్ అనేవి ఇవాళ ఉన్నాయి. రేపు మనం వింటున్నాం. వీళ్ళని పూజ చేయకూడదు, వాళ్ళని పూజ చేయకూడదు, ఈ దేవతకు దండం పెట్టద్దు, అది ఫోటో పెట్టుకోవద్దు అంటారు. అంటూనే ఉన్నారు. వీటిని ఎలా చూస్తారండి మీరైతే? అమ్మ, నా అనుభవంతో నేను దర్శించిన మహాత్ములు, మహనీయులు అందరూ కూడా వారి అనుభవపూర్వకంగా చెప్పినది, యద్భావం తద్భవతి. మీ దృష్టి యదో దృక్ తదో భావ. దృష్టి ముఖ్యం. మీకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడినే మీరు కొలవండి. ఎవరొద్దన్నారు? నదీనాం సాగరో గతి కదా. అన్నీ వెళ్ళి నదుల్లో కలుస్తాయి కదా సాగరాలన్నీ కూడాను. ఏ పూజ చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ రకమైన యోగం చేసినా చివరికి ఆ పరాత్పరులో కలవాల్సిందే, ఆ పరాత్పరిలో కలవాల్సిందే, ఆది పరాశక్తిలో కలవాల్సిందే. అదే మీరు. అది తెలుసుకున్న నాడు మీరే సర్వము అయిపోతారు. చెయ్యొద్దు పూజలు, చెయ్యొచ్చు, ఇది ఈ దేవుడిని అది వాళ్ళ అభిప్రాయం అండి. ఇప్పుడు కొంతమంది కొలుస్తారు, స్వామి అయ్యప్ప అంటారు, చాలా సంతోషం. పోనీ ఆ స్వామి అయ్యప్ప కరుణ పొందనివ్వండి. ఆ దేవుణ్ణన్నా గట్టిగా తిరగణ శుద్ధిగా నమ్మి హృదయంలో ఉంచుకోండి. తప్పకుండా ఆయన కరుణిస్తాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి కూడా ధైర్యం ఇస్తాడు. రాము బంటే కాదు, మీకు కూడా ఎంత సేవ చేయాలో అంత చేస్తాడు నమ్మినందుకు. ఏ దేవుణ్ణ? వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన కూడా అంతే. కష్టాల్ని పారద్రోలేవాడు, సుఖాలని ఇచ్చేవాడే కలియుగ దైవం. మరి 4,32,000 సంవత్సరాల దాకా ఉంటారు ఆయన, చెప్తున్నారు, చరిత్ర ఉన్నది. మరి కృష్ణస్వామి, ఏ స్వామి ఏ తల్లిని, దుర్గమ్మ వారిని, భవానీని, ఎవరిని చూసినా మీ యొక్క మనస్సుకు నచ్చినటువంటి దేవతలను మీరు ఎంచుకునే అధికారము ఉన్నది. కొంతమంది ఆకర్షితంగా వాళ్ళు ఆ పూజ చేస్తే బాగైందట అని కూడా మనం కూడా చేస్తాము ఉంటారు. అది కూడా తప్పులేదు. మనకి మంచి జరగడమే కదా ఫైనల్గా. ఎలాంటి మంచి అంటే ఇతరులకి హాని కాని మంచి కావాలి, అంతే. అది ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకుంటే ధర్మంగా, ఇందాక మంచి పదం వాడాం, ధర్మం మనం పాటిస్తే అది మనని రక్షిస్తుంది. చాలా తేలిగ్గా చెప్పాం, మంచి మాట మాట్లాడాం. అందుకని అదే మనం ఫాలో అవ్వాలి, ధర్మాన్ని కాపాడదాం,
ధర్మాన్ని ఆచరిద్దాం, ఉమ్. ధర్మ స్వరూపలం అవుదాం. తప్పకుండా చాలా చక్కగా వివరించారండి. ధర్మో రక్షతి రక్షిత, అందులో ఇంకెటువంటి సందేహం లేదు. రైట్, అది భగవంతుడు వాక్కు, అంతే. భగవత్ వాక్కు. మనం ఆచరించేసేసి మనం దాన్ని మరి ఇతరులకి, సమాజానికి ప్రయోజకారిగా ఉమ్, మనం దాన్ని ఉమ్. స్వీకరించి అభివర్ణించడానికి, అందరికీ అంది ఇవ్వడానికి కూడా మనం శాయశక్తులా ప్రయత్నం చేసి ధన్యులు కావాలనేటువంటిది ఆ భగవంతుడి కృప, అమ్మవారి కృప, అందరి ఇష్టదేవుళ్ళ కృప అందరికీ కూడా కలగాలని నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ అండి. మీ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్వామీజీ. నమస్తే. మీరు ఎల్లవేళలా మీకు ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్చ, రహస్యమైనటువంటి యోగశాస్త్ర చర్చ, ఇంకా ఏవైనా కూడా విశేషంగా మనం మాట్లాడుకుందాం. తప్పకుండా మున్ముందు చాలా విశేషమైన కార్యక్రమాల్ని మనం ప్రజలకు అందిద్దాం. తప్పకుండా. అది మా బంగారు తల్లి మీ ద్వారా. తప్పకుండా. శుభం తల్లి. నమస్కారం.